10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగింది. కేసీఆర్, హరీష్ రావుల వల్ల సాగునీటిలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జల సమాధి అవుతాడు రేవంత్ రెడ్డి. ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి దంచిండి స్పీచ్, మామూలు దంచలేదు. మేమేమంటున్నామంటే కేసీఆర్ని ఉరిదీయాలి, హరీష్ రావుని ఉరిదీసినా తప్పులేదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మొన్ననే మీరు అన్నారు కదా, మేము ఇంకా వాళ్ళని జైల్లో వేయము, వేసిన దండగా తిండి దండగా ఈ ఫామ్ హౌస్లో ఉన్న జైలు లాగానే ఉన్నది, ఆడ కూడా నా పోలీసులే ఉన్నారు, జైలుకి పోయిన పోలీసులే ఉంటారు, పెద్ద తేడా లేదని మాట్లాడారు కదా. మళ్ళీ ఇప్పుడు ఉరిదీసినా తప్పు లేదంటున్నారు ఎట్లా? ఇప్పుడు మరి మీరు ఉరిదీసినా తప్పు లేదని, అంత పెద్ద తప్పు చేసిందని మీరు భావిస్తున్నప్పుడు, తప్పు జరిగింది కూడా వాస్తవమని ప్రజలు భావించి ఓడగొట్టినప్పుడు 24 నెలల కాలంలో మీకు ఇంకా సమయం దొరకలేదా? మేము అరెస్టు, ఉరిదీసుడు ఇది పక్కన పెట్టండి, 1,00,000 కోట్లు తిన్నామని ఆనాడు చెప్పారు కదా, మరి ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మీరు ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. ఆ అవినీతి జరిగింది వాస్తవమని కాళేశ్వరం ప్రాజెక్టులో మనకు కనబడుతున్నది. మన టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీకి మీరు ఎందుకు రెడీగా లేరు? సిబిఐకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని దాన్ని ఏం చేస్తారు? ఓన్లీ ఎందుకు 3 బ్యారేజ్ల వరకే విచారణకు పరిమితం అయ్యారు? మొత్తం కాళేశ్వరం మీద విచారణకి ఎందుకు ఆదేశించలే? కాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అడగొచ్చు కదా. ఎందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన 3 బ్యారేజ్ల రిపోర్ట్ మీద సిబిఐ అడిగిరు? ఇవన్నింటికి సమాధానాలు ఉండాలి కదా. అవినీతి చేశారు, దోపిడీ చేశారు, అన్యాయం చేశారు, ఆంధ్రప్రదేశ్ శాశ్వత నీటి హక్కులు కల్పించి తెలంగాణకు అన్యాయం చేశారని మీరే మాట్లాడుతున్నప్పుడు, పెద్ద ఎత్తున దోపిడీ చేసి సొమ్ము చేసుకున్నారని మీరే మాట్లాడుతున్నప్పుడు, 1,00,000 కోట్లు తిన్నారని మాట్లాడుతున్నప్పుడు దాని మీద విచారణ కూడా జరగాలి కదా. దాని మీద విచారణ చేసే దాంట్లో లాలూచీపడి కేవలం 3 బ్యారేజ్లకే పరిమితమయ్యారంటే దాని ఉద్దేశం ఏంది? మీరు ఎక్కడో దగ్గర వాళ్ళతో కొల్యూడ్ అయిపోతున్నారనే కదా అర్థం. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఉంది కాబట్టి పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు వేయించుకొని హైలైట్ కావాలా, లేదంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఈ అంశం, మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పడానికి. ఇది కేవలం 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల డ్రామా తప్ప ఇందులో ఇంకొకటి ఏమీ లేదు.